గైస్ ఇది ఎంట్రీ ఆఫ్ అవర్ రిసార్ట్ అనమాట. ఈ బ్లూ స్కైకి దీనికి ఎంత బాగుంది కదా పీపుల్. కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్, వావ్, సో ప్రిటీ. నాకు బాగా నచ్చింది పీపుల్. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హోటల్ ఈజ్ సన్ రైజ్ అండ్ ఇట్ ఈస్ నియర్ టు ఎయిర్పోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ Piyopu beach, Kapa, and also for Waimea Canyon. మిడిల్ పాయింట్లో ఉంటుంది అనమాట. ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేయడానికి ఇట్స్ అ గుడ్ ఆప్షన్ పీపుల్. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. మా ఇంటి ముందర ఇలాంటి వాటర్ ఫాల్స్ పెట్టుకోవాలని ఇష్టం గైస్, కానీ మా హెచ్ఓఏ వాళ్ళు ఒప్పుకోరని. మా హెచ్ఓ వాళ్ళు ఒప్పుకోరో ఏమో తెలియదు నాకు, కానీ ఎంత ప్రిటీ ఉందో ఇలాంటి వాటర్ ఫాల్స్ పెట్టుకుంటే. సౌండ్కే బాగుంది గైస్. సౌండ్ ఈజ్ గివింగ్ మీ డిఫరెంట్ వైబ్స్. ఫిష్లు మెయింటైన్ చేయడం కష్టంగానే. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు ట్రీ టనల్స్. ఆ తర్వాత ఇప్పుడు హెలికాప్టర్ రైడ్లో జురాసిక్ పార్క్ ఫస్ట్ పార్ట్లో వాటర్ ఫాల్స్ వస్తాయి కదా గైస్, ఆ సీన్ చూసాం, ఆ వాటర్ ఫాల్స్ చూసామన్నమాట. ట్రీ టనల్స్ తర్వాత వీఆర్ గోయింగ్ ఫార్ ఎ గార్డెన్స్, అలర్టన్ గార్డెన్స్ అంటారు. అక్కడ జురాసిక్ పార్క్ పార్ట్ 1లో డైనోసార్ ఎగ్స్ని షూట్ చేస్తారు చూడండి. ఫస్ట్ డైనోసార్ ఎగ్స్ దొరుకుతుంది వాళ్ళకి. ఆ షూట్ చేసిన ట్రీ ఉంటుంది అనమాట ఇక్కడ హవాయిలో. అక్కడికి వెళ్తున్నాం అనమాట అది చూడడానికి. సో ఇవి 2 అయిపోయాక విల్ బి గోయింగ్ ఫార్ షిప్ రెక్ beach because it is very good for sunset anamata. Road is like a trees tho tunnel laga form ayi untundi guys. It's very scenic beauty anamata. So akkadiki veltunna. Guys, we are entering into the tree tunnels area. We'll see ఎలా ఉంటుందో. అమేజింగ్ అని చెప్తారు యూజువల్లీ ట్రీస్తో టన్నల్స్ లాగా ఫామ్ అవ్వడం. రియల్లీ అలా ఉంటుందా, ఎలా ఉంటుందో చూద్దాం. Guys, we are entering into the tree tunnel route. నాట్ ష్యూర్ పీపుల్ ఎందుకు ఇది అట్రాక్షన్ అయింది అని, బట్ హానెస్ట్లీ న్యాచురల్గా ట్రీస్తో ఫామ్ అయింది టన్నల్ లాగా, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇది ఈ రోడ్ త్రూనే కనెక్టివిటీ ఉంటుంది పీపుల్. ఈ రోడ్లోనే వెళ్ళాలి, ఈ రోడ్ నుంచే రావాలన్నమాట. పియోపు బీచ్ అండ్ అలర్టన్ గార్డెన్స్ అవన్నీ వెళ్ళాలంటే. సో మల్టిపుల్ టైమ్స్ ఇంకా ఇట్లా ఈ రోడ్డు నుండే వెళ్ళాము వచ్చాము. ఇట్స్ ఎ గుడ్ వన్, లైక్ టు వాచ్. బాగుందన్నమాట. So guys, we entered into the Piyopu beach area. It is very famous for sunset anamata. Shipwreck beach ani undanamata Piyopulo, and also for family friendly beaches and clear water beaches and white sand beaches anamata. Guys, ఇది మేము నిన్నొచ్చిన ట్రీ టన్నలా లేకపోతే డిఫరెంటా తెలియదు గైస్. ఎంత అసలు ఈ రోడ్డు మొత్తం ఇట్లా టన్నల్ లానే ఉంది, ట్రీ టన్నల్ లానే. నౌ వీఆర్ గోయింగ్ టు లైట్ హౌస్ అనమాట. అక్కడ నుంచి షిప్రెక్ బీచ్ పోదాము అని అనుకుంటున్నాము ఫర్ సన్సెట్. అటు నుండి కపుల్ మసాజ్ కనుక అవైలబుల్ ఉంటే వెళ్దామని ప్లాన్ బీచ్ది. అటు నుండి రెస్టారెంట్ పోదాము అని చెప్పి. ఆ రెస్టారెంట్ పేరేంటబ్బా ఏదో ఉంది గైస్, బాగుంటుంది అంటే సరే వెళ్దామని ప్లాన్ అనమాట. సో లెట్స్ సీ వీటిల్లో ఎన్ని చేయగలుగుతాము అని. భలే ఉంది గైస్ ఈ ఎంట్రీ వే. లైట్ హౌస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ ఎస్టేట్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. మరి ఇక్కడ ఇల్లు అమ్మితే మాత్రం ఈ హౌస్ ఓనర్స్ ఆర్ లక్కీ.
లైట్ హౌస్ చూద్దామనే వచ్చాం గాయస్. ఇది ఎంటర్ అయ్యాక బీచ్ వస్తుంది. బీచ్ ఏరియాలో లైట్ హౌస్ ఉంటుందన్నమాట. మేము అడ్రస్ కరెక్ట్గా పెట్టుకోలేదా లేదా కార్ పార్క్ చేసి నడిచెళ్ళి చూడాలా ఏం అర్థం కాలేదు మాకు. అన్ఫార్చునేట్లీ ఈ ఏరియా మొత్తం బ్యూటిఫుల్ ఉండేసరికి మంచిగా రైడ్ వేసాం గైస్. కార్లోనే కూర్చొని మొత్తం ఈ ఏరియా మొత్తం ఫోకస్ చేసామన్నమాట డ్రైవ్లో. అంతా తిరిగేసి హ్యాపీగా మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం అనమాట షిప్ రెక్ బీచ్కి. అసలు లైట్ హౌస్కే పోకుండా అంత బాగుండే అనమాట ఈ ఏరియా మొత్తం. అలా బిస్కెట్ చేశాను అనమాట నేను లైట్ హౌస్ చూడకుండా. యాక్చువల్లీ దిస్ ఇస్ అ మ్యారియాట్ రిసార్ట్ గాయస్. వెరీ 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 ప్రిటీ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మనం పార్క్ చేసేసి బీచ్కి యాక్సెస్ ఉంటుంది అనమాట ఈ మ్యారియాట్ హోటల్ నుండి. సో నడుచుకొని వెళ్ళి అక్కడ మనకు ఇది కనిపిస్తుంది అనమాట లైట్ హౌస్. యాక్చువల్లీ ఇప్పుడు కార్లో వెళ్తుంటేనే కొంచెం చిన్నగా కనిపిస్తుంది అనమాట. గాయస్ నాకు ఈ మ్యారియాట్ హోటల్ చాలా చాలా నచ్చిందనమాట. బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ కోకోనట్ ట్రీస్. అగైన్ ఇంకేం లేదు డిఫరెన్స్. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద రైట్ స్పాట్ పీపుల్, బికాస్ ద ఎంట్రీ ఇన్ టు దిస్ మ్యారియాట్ ఈస్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అనమాట. దెర్ ఆర్ మల్టిపుల్ లైట్ హౌసెస్ అండి కువాయిలో. ఫస్ట్ది వచ్చి కీలా యుఏఆర్ లైట్ హౌస్. అండ్ ఇప్పుడు మనం వచ్చుండేదాన్ని నీ పాయింట్ లైట్ హౌస్ అంటామన్నమాట. అండ్ కీ పాయింట్ లైట్ హౌస్ అని ఇంకొకటి ఉందన్నమాట. 3 లైట్ హౌసెస్ ఉన్నాయి. కీలా యుఏఆర్ లైట్ హౌస్ ఈజ్ మోర్ ఫేమస్ దాన్ నీ పాయింట్ లైట్ హౌస్ అన్నమాట. బట్ మాకు ఈ ఏరియా బాగా నచ్చింది. మేబీ ఆ లైట్ హౌస్కి వెళ్ళి ఉంటే అది ఎలా ఉంటుందో చూసుండొచ్చు. మాకు ఇంకా టైం లేక దానికి వెళ్ళలేదు పీపుల్. సో దిస్ ఈజ్ ద లైట్ హౌస్ గాయస్. అండ్ పిక్చర్స్ కేక్ చాలా బాగా తీసుకోవచ్చు అనిపించింది పిక్చర్స్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ప్లేస్ టు సిట్ అండ్ రిలాక్స్. Guys, we are here at Shipwreck Beach for sunset అన్నమాట. ఇది చాలా ఫేమస్ అంట సన్సెట్కి. సో ఒకసారి చూద్దాము అని చెప్పి ఇలా వచ్చాము. మధుతో ఏమన్నానంటే నేను పడుకుంటాను హాయిగా నీ పైన అని చెప్పాను. మధు కూడా నేను పడుకోవాలంటున్నాడు. వాట్ టు డూ గాయస్. బుజ్జి ఇక్కడ గాయస్ అవే టైడ్ పూల్ రెస్టారెంట్స్ అన్నమాట. హయత్లో ఉంది. ఇక్కడ షిప్రెక్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది అనమాట. మాకు అపాయింట్మెంట్ ఉంది కానీ మేము వెళ్ళట్లేదు అనమాట. మేము అక్కడ ఆల్రెడీ తిన్నాం కదా. సో వీ వర్ లైక్ సో టైర్డ్. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుని పోదామని చెప్పి సన్సెట్ అవ్వగానే. బట్ షిప్రెక్ బీచ్కి వచ్చామంటే టైడ్ పూల్ రెస్టారెంట్లో కూడా తినేసి ఒకేసారి యూ గైస్ కెన్ రిలాక్స్ వాచింగ్ సన్సెట్ హియర్. చాలా బాగుంది పీపుల్. అండ్ దే హ్యావ్ నైస్ కబానాస్ టు. ఇక్కడే కూర్చొని కూడా చూడొచ్చు. See the spots and see the restaurant there. It's so very near. And the beach kuda బాగుంది people actually. నాకు చాలా బాగా నచ్చింది. చిన్న చిన్న పూల్స్ లాగా ఉన్నాయి గైస్ ఇక్కడ కూడా మిడిల్లో. బట్ ఇట్ ఈస్ రిస్కీ. అక్కడ ఆయన నిల్చుకున్నాడు కదా, అక్కడ పెద్దాలు వచ్చిందంటే చచ్చాను. ఇఫ్ నాట్ ఇట్స్ గుడ్. అక్కడ నుంచి చేస్తున్నారు క్లిఫ్ జంపింగ్. బాబోయ్ పెద్దలు వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఓకే లెట్స్ గో. This is so pretty.
బ్లాక్ స్టోన్స్. యాక్చువల్లీ ఈ బీచ్ ఫేమస్ ఫర్ సన్సెట్ అనుకుంటాను. టూ మెనీ ఫోటోగ్రాఫ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. బా శాండ్ అయితే సాఫ్ట్గా వైట్ ఉంది. జూమ్ ఎందుకు చేస్తున్నాను తెలుసా గైస్, మనం చిన్నప్పుడు పెయింటింగ్లో చూస్తాం కదా, సన్ పైకి డిజైన్ వస్తుంది, అలా ఉంది. వావ్, ఐ డోంట్ నో ఎక్కడి నుంచి వస్తుందో ఆ డిజైన్ మరి.